అంతకుముందు మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి అని ముఖ్యమంత్రుల కొడుకుల పేర్లు, లేకపోతే వాళ్ళకి ఆ జిల్లాలో వాళ్ళతో కొంచెం కాంటాక్ట్ ఉన్న వాళ్ళ వరకే పరిచయం. అట్లా కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి ముఖ్యమంత్రి కావడానికి కారణం ఏమైంది అంటే అతని మీద పెట్టబడినటువంటి సిబిఐ ఈడీ కేసులు, అతన్ని 16 నెలల పాటు జైల్లో ఉంచడంతో వచ్చినటువంటి సానుభూతి, తన ఒక హీరోగా ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అదే సొంత పార్టీ పెట్టి రాజకీయంగా కీలకమైనటువంటి అడుగులు వేశాడు. తొలుత ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే జైల్లో పెడితే సానుభూతి వస్తుందన్నటువంటి అంశం తను గ్రహించిన వ్యక్తి అమలులో అది తప్పు అని గ్రహించక చేసిన తప్పు, ఏడాది క్రితం చేసిన తప్పు ఈవేళ జగన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఏడాది క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని జైల్లో పెట్టిన రోజు ఇదే. 52 రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి చంద్రబాబుకి అప్పటిదాకా జగన్కి హవా నడుస్తూ వచ్చింది. జగన్కి మొట్టమొదట ఎదురు దెబ్బ అప్పుడే ప్రారంభమైంది. అంటే అప్పటిదాకా తటస్థులలో ఉన్నటువంటి ఒక అయోమయం, జగన్ పరిపాలనకు సంబంధించి వాలంటీర్లు సిస్టమ్ అంతా బాగుంది, దీన్ని ఎట్లా విమర్శించాలి మనం, అలాగే పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో సంస్కరణలు చేసుకొస్తున్నాడు, దాన్ని ఎట్లా విమర్శించాలి మనం అనుకుంటున్నటువంటి వాళ్ళకి అతని తీరు ఏదైతే ప్రతీకార రాజకీయాల వైపుకి ఉంది అన్నటువంటి ఫీలింగ్ని నిక్షిప్తం చేసుకోవడానికి, ఏదైతే ఇవాళ 10% ఓట్లు క్రిందటిసారి మీద తగ్గినాయో ఆ తగ్గిన ఓటుకి ఆరంభం చంద్రబాబు అరెస్ట్ అన్నటువంటిది ఇప్పుడు గ్రహించాల్సినటువంటి అంశం.